మరోవైపు కరీంనగర్ జిల్లాలో కూడా వైరల్ ఫీవర్స్ స్వైర విహారం చేస్తున్నాయి. జ్వరాలతో పల్లెలన్నీ పడికేశాయి. అన్ని ఆసుపత్రులు పేషెంట్లతో కిక్కిరిసిపోయాయి. టెస్టుల కోసం ల్యాబుల్లో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కరీంనగర్ జిల్లాలో ప్రబలుతున్న విష జ్వరాలు అక్కడి సిచ్యువేషన్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు మనకి లైవ్ లో అందిస్తారు. వేణు, జిల్లాలో పరిస్థితి ఏంటి? ఎందుకు అన్ని ఆసుపత్రులు కూడా కిటకిటలాడుతున్నాయి? ఎందుకు రోగులు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది? స్వేచ్ఛ యాక్చువల్ అయితే వర్షాకాలం అంటేనే విష జ్వరాలు ప్రబలుతాయి. అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో చూసుకుంటే ముందస్తుగానే, అంటే జూన్లో వర్షాలున్న నేపథ్యంలో ముందస్తుగానే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా వైద్య సిబ్బంది గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడం, డ్రై డేలు కావచ్చు, ప్రతి చోట కూడా అంటే ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వైద్యానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పడం ఇట్లాంటివి జరిగాయి. కానీ ప్రస్తుతం చూసుకుంటే ఈ రోజు నుంచి స్వచ్ఛత కార్యక్రమం పచ్చదనం ఒకటి ఏర్పాటు చేశారు. అంటే ఇది గత 2 నెలల ముందే ఏర్పాటు చేయాలి. అంటే ముఖ్యంగా చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా కానీ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో టైఫాయిడ్ మరియు డెంగ్యూ జ్వరాల ఒక ఫీవర్స్ మాత్రం పెద్దగా వస్తున్నట్టు నేపథ్యం మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మన కరీంనగర్ సివిల్ హాస్పిటల్ విషయానికి వస్తే గతంలో ఓపీ పేషెంట్లు అంటే మినిమం 600 నుంచి 700 మంది వచ్చేవాళ్ళు. కానీ ప్రస్తుతం అయితే 1000-1100 మంది ఓపీ పేషెంట్లు వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా డెంగ్యూ అంటేనే ప్రాణాంతకమైంది. అందులో విష జ్వరాలు ఏంటంటే వర్షాకాలంలో డెఫినెట్గా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వస్తాయి. మురుగు నీళ్లు కావచ్చు, వర్షాల నేపథ్యంలో కావచ్చు, మొత్తం మీద అయితే డెంగ్యూ జ్వరం అంటేనే ప్రాణాంతకమైంది. టైఫాయిడ్ అంటే ముఖ్యంగా ఈ వాటర్ కలుషితం కావడం, నీటి కలుషితం ద్వారా కావచ్చు, ఇటు ఫుడ్ కావచ్చు, అంటే మొత్తం మీద ఈ వర్షానికి సంబంధించిన నీళ్లు నిల్వ ఉండకుండా డ్రై డేలు, ఫ్రైడేలు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి పరిస్థితి గతం. కానీ ఈసారి అలాంటి ఏమీ లేకుండా ఒకటేసారి దీని మీద చేసిన నేపథ్యంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇటు రోగులకు మాత్రం చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి ఇటు పిహెచ్సి సెంటర్లు, సబ్ సెంటర్స్ ఇక్కడైతే మాత్రం డైలీ మనకు అంటే యాక్చువల్గా ఈ 4 సెంటర్లు చూసుకుంటే మినిమం 8,000 మంది వచ్చారు. కానీ ఇప్పుడు 11,000 మంది పైగా కూడా పిహెచ్సి, యూపీఎస్సి, సబ్ సెంటర్స్ అన్ని కూడా వస్తున్న నేపథ్యం. ఇంకోవైపు గతంలో మనకు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసిన నేపథ్యం. అంటే ఇలాంటి దవాఖానలను ఇంకా ఏర్పాటు చేసినట్టయితే ఈ ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి పెద్ద ఎత్తున డాక్టర్లు కొరత ఒక ఎత్తు అయితే, మరియు లైన్లలో నిలవడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఒక రోజంతా కూడా వారు ఇక్కడే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఓవైపు ఓపీ పేషెంట్లు, ఓవైపు ఇన్ పేషెంట్లు, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే మరోవైపు ఇటు పేషెంట్లకు 5 రకాల మందులు రాస్తే అలా కనీసం 1-2 మాత్రమే లభిస్తున్న నేపథ్యం. దీంతో ఇంకా 2-3 మందుల కోసం మళ్ళీ బయట ప్రైవేట్ హాస్పిటల్. ఇక ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకుంటే మాత్రం ఎక్కడ చూసినా కానీ ఇసుకేసరాలైనటువంటి జనం కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో యాక్చువల్గా ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటే ప్రైవేట్ పోరు. కానీ ప్రైవేట్ హాస్పిటల్కి పోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ నిర్లక్ష్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. స్వేచ్ఛ అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి ఈ ప్రభుత్వ హాస్పిటల్ అనేది వాళ్ళకు చాలా త్వరితగతిన వస్తారు. కానీ ఇక్కడ వారికి సరైనటువంటి ఫెసిలిటీస్ కల్పించే నేపథ్యం. మరోవైపు డెంగ్యూ అంటే మాత్రమే ప్రాణాంతకమైంది. భయాందోళనకు గురే అవకాశం ఉంటుంది. అంటే డెంగ్యూ అంటే గతంలో కూడా రాష్ట్రంలోనే డెంగ్యూ పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లాలో వచ్చి చాలా మంది చనిపోయిన నేపథ్యం. అంటే ఆనాటి నుంచి నేటి వరకు కూడా డెంగ్యూ అంటేనే చనిపోతారేమో అనేంత ఒక భయం మాత్రం ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకొని ఇటు ప్రభుత్వ హాస్పిటల్ రావడము, వారికి అక్కడ సరైన సూచనలు, సలహాలు రాకపోయినా, లేకపోతే మౌలిక వసతులు లేకపోయినా వెంటనే భయాందోళనకు గురై ప్రభుత్వం నుంచి ప్రైవేట్ హాస్పిటల్ పోతున్న నేపథ్యం కనిపిస్తోంది. అంటే ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే ఈ విష జ్వరాలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనకు ఇటు 18 పిఎస్సీలు, 6 యూపీఎస్సీలు మరియు 139 సబ్ సెంటర్లు. అంటే ఇవన్నీ కూడా మన గతంలో చూసుకుంటే 7-8,000 మంది మాత్రమే ఈ అన్నిట్లో కూడా చెకింగ్ చేసుకునేవారు. కానీ ఈ వర్షాకాలంలో ఇప్పుడు 11-12,000 మంది ఓపీ పేషెంట్లు వస్తున్నారు. కరీంనగర్ సివిల్ హాస్పిటల్ విషయానికి వస్తే 1100 మంది, ఒకప్పుడు 600-700 మంది మాత్రమే చూపించుకునేవారు. అంటే ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వీటికి సంబంధించి ముందస్తుగా శానిటైజేషన్ చేయడం కానీ, లేకపోతే ఈ ట్యాంకర్లో క్లోరినేషన్ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టయితే ఇవన్నీ కూడా కొంతవరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. మురికి కాలువలు ఇవన్నీ కూడా. అంటే ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే గత 2 నెలల నుంచి పడుతున్న వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున రోగాల బారిన పడమే కాదు, ఇటు సివిల్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే రోగులతో కిటకిటలాడుతున్నట్టు నేపథ్యం. ఇక డబ్బులకైతే అసలు లెక్కే లేదని చెప్పాలి. వివిధ రకాల వైద్య పరీక్షలు, ఈ పరీక్షలు అయితే సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చిన వాడైతే మాత్రం ఈ పరీక్షలు చూస్తేనే గుండె గుబుల్మని ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరతకు సంబంధించి కానీ, సౌకర్యాల లేమికి సంబంధించి కానీ, ఇంతకుముందు మీరు అన్నారు టెస్టులు చేయించుకోవడానికి కూడా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి కానీ, దీనికి సంబంధించి డాక్టర్లు కానీ సిబ్బంది కానీ ఏం మాట్లాడుతున్నారు?
అంటే ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వ హాస్పిటల్ అంటే ప్రజలకు దేవాలయాలు లాంటివి, కానీ దీని మీద పర్యవేక్షణ కరువైపోయింది. డాక్టర్లు లేకపోవడము మరియు మందుల కొరత, ఇవన్నీ కూడా పర్యవేక్షించాల్సింది ప్రభుత్వం. అంటే సీజనల్ వ్యాధులు వర్షాల్లో వచ్చినప్పుడు తప్పకుండా సీజనల్ వ్యాధులు వస్తాయి. ఈ విష జ్వరాలు వచ్చినాయంటే మాత్రం కొన్ని పల్లెలు కూడా మంచాన పడే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నిటినీ కూడా బేరీజు వేసుకొని ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకోవాలి. డాక్టర్లను కానీ ఇటు మందులను కానీ పెట్టాలి. కానీ దీని మీద సరైనటువంటి శ్రద్ధ లేని నేపథ్యం మనకు కనిపిస్తుంది స్వేచ్ఛ. ఈ నేపథ్యంలోనే ఓవైపు డాక్టర్ల కొరత, మరోవైపు మందుల కొరత, ఇవన్నీ చూసినటువంటి నేపథ్యంలో సామాన్య మానవుడు ఇటు ప్రభుత్వ హాస్పిటల్ అంటే కూడా భయపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దీన్ని సాకుగా చూసుకొని ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వేల రూపాయలు, అంటే మామూలు కామన్ మినిమం టెస్ట్ చేయించుకుంటేనే ఒక 15 నుంచి 2,000 రూపాయలు, 1,500 నుంచి 2,000 రూపాయలు అవుతున్నాయి. మరోవైపు వచ్చిన పేషెంట్ కనుక ఒకవేళ వాడి దురదృష్టం ఉంటే మాత్రం డెంగ్యూ కన్ఫర్మ్ అయిందంటే మాత్రం లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే స్వేచ్ఛ. ఈ నేపథ్యంలో కూడా ఈ మధ్య అంటే కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే టైఫాయిడ్, మలేరియా అంటే తక్కువ ఉంది, కానీ టైఫాయిడ్ మాత్రం ఎక్కువ ఉంది, మరియు డెంగ్యూ జ్వరాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ పరీక్షలు చేసుకోవాలంటే మాత్రం చాలా క్లిష్టతరమైనటువంటిది. ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలన్నా, రక్తం తక్కువైంది మీకు ప్లేట్లెట్స్ కావాలన్నా కూడా వీటికైతే అసలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. సామాన్యులు మాత్రం ఇప్పుడున్న పరిస్థితిలో ప్రైవేట్ ఆసుపత్రికి పోలేని నేపథ్యం. ప్రభుత్వ ఆసుపత్రికి వద్దామా అంటే ఇక్కడ సరైనటువంటి పర్యవేక్షణ కరువు, మౌలిక వసతులు, మందులు, ఇలాంటివన్నీ కూడా ముందస్తుగా ప్రభుత్వము దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండే. అసలు యాక్చువల్ జూన్లో వర్షాకాలంలోనే ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఎందుకంటే వర్షాలు వచ్చినాయంటే విష జ్వరాలు మొదలవుతాయి. విష జ్వరాలు అంటేనే వైరల్ ఫీవర్స్ సంబంధించి చూసుకుంటే ఇవన్నీ కూడా గ్రామీణ పట్టణ ప్రాంతాలు అనేకుండా ఎవరైనా కానీ కొన్ని పల్లెలు అయితే ఏకంగా గ్రామాలే కూడా విష జ్వరాల బారిన పడి చాలా అవస్థలు పడుతున్నట్టు నేపథ్యం. పిఎస్సి సెంటర్లు ఉంటాయి, కానీ వారికి సరైనటువంటి వైద్యం అందించలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైనటువంటి మెడిసిన్ ఉండదు, సరైనటువంటి అంటే వారికి సంబంధించినటువంటి ఏవి కూడా వాళ్ళకు లభ్యం కావు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ హాస్పిటల్ అంటే పట్టణానికి వస్తారు, కానీ పట్టణాల్లో కూడా సరైనటువంటి మౌలిక వసతులు లేకపోయే నేపథ్యంలో ఏం చేయాలో దిక్కుచోదని పరిస్థితిలో అంటే ప్రాణాలు అరచేత పట్టుకొని వచ్చి అంటే పాత రోగాలు పక్కన పెట్టి కానీ కొత్త రోగాలు వచ్చాయా అన్నట్టుగా జనాలు అటు రోగులతో కిటకిటలాడడం, సరైన వైద్యం అందకపోవడం, ఈ నేపథ్యంలో భయాందోళనకు గురైనటువంటి వీరు ప్రైవేట్ ఆసుపత్రిలో పోవడం, ఇదంతా కూడా ఈ గత 2 నెల 15 నుంచి ఇక్కడ నడుస్తున్న నేపథ్యం స్వేచ్ఛ కనిపిస్తుంది. అంటే ముందస్తుగా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటే ఇలాంటిది ఉండేది కాదు. అంటే గతంలో చూసుకుంటే మనకు బస్తీ దవాఖానాలు కావచ్చు, ముందస్తుగా గ్రామీణ ప్రాంతాల్లో అంటే వైద్య పరీక్షల వైద్య సిబ్బంది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి వైద్య నిర్ధారణ పరీక్షలు చేసేవారు. వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఇక్కడ గ్రామాల్లో ఇట్లాంటి ఏమన్నా అంటు రోగాలు ఉంటే కూడా ముందస్తుగానే వైద్య సిబ్బంది పోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగినట్టు. అంటే ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు చేసినట్టయితే ఇవన్నీ జరిగాయి కావు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గత నెల 15 రోజుల నుంచి సరైనటువంటి పర్యవేక్షణ లేని నేపథ్యంలోనే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే ఎక్కువ కూడా ఇటు టైఫాయిడ్, డెంగ్యూ ఫీవర్తో చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఆ టెస్ట్లలో చూసుకుంటేనే ఆ పైసలు పెట్టలేక నానా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా వాళ్ళలో కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కానీ ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఇక ఇసుక వేస్తే రాలని జనం కనిపిస్తుంది స్వేచ్ఛ. అంటే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటే వారు అక్కడ దాకా పోవాల్సిన అవసరం లేదు. అంటే పర్యవేక్షణ కరువు, మౌలిక వసతులు లేకపోవడం, మందుల కొరత, ఇవన్నీ కూడా దీనికి కారణంగా భావించవచ్చు స్వేచ్ఛ. రైట్ వేణు, ఏదేమైనా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహణ లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వైద్యం అందక